హలో ఫ్రెండ్స్, ఈ రోజుల్లో స్కిన్ని కాపాడుకోవడానికి చాలా మాయిశ్చరైజర్స్ బయట వచ్చినాయి, షాపుల్లో దొరుకుతున్నాయి. అవి రకరకాలుగా ఉన్నాయి. అవి ఎలా తయారు చేస్తారనేది మనం కళ్ళతో చూడలేదు. ఇది మాయిశ్చరైజరు బయటికి వెళ్ళినప్పుడు నైట్ టైము రాసుకొని పడుకోవటము, లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడు ఎండన బారి నుంచి మన స్కిన్ మనకి కాపాడుకోవటానికి మనం చేస్తూ ఉంటాం. అయితే స్కిన్ గ్లో ఎలా ఉంటుంది న్యాచురల్గా, ఫేస్ మీద ట్యాన్ ఎలా పోతుంది, ఏది ఎక్కువైనా కానీ తక్కువగా ఎలా కనిపిస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. మొదటగా వీడియో చూస్తున్నవాడు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చిట్కా ఉంటుంది. ఆ సింపుల్లోనే మీకు చాలా తక్కువ ఖర్చుతోటి, అది ఇంట్లో మన వంటగదిలో మన పనులు చేసుకుంటూ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఆఫీసులకు వెళ్ళేవాడు కూడా ఈజీగా చేసుకొని వెళ్ళిపోవచ్చు. టైం కేటాయించిన అవసరం కూడా లేదు దీనికి. మన పనులు చేసుకుంటానే చేసుకోవచ్చు దీన్ని. అదేంటనేది వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. మీ వయసు ఎంత తగ్గిపోయి కనిపిస్తుందో కూడా మీ ఫేస్లో మీకు అర్థమైపోతుంది. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. మాయిశ్చరైజర్స్ ఎందుకు రాసుకుంటాం? మన స్కిన్ కాపాడుకోవడానికి రాసుకుంటాం. చేతులు కానీ ఫేస్కి కానీ బయట ఎండలోకి వెళ్తుంటే ఆ ఎండను గుండా మన స్కిన్ కాపాడుకోవడానికి రాసుకుంటుంటాం. నైట్ టైం ఎందుకు రాస్తాం? డ్రై అవ్వకుండా స్మూత్గా ఉండటానికి రాసుకొని పండుకుంటాం. అవి ఆర్టిఫిషియల్గా బయట తయారయ్యాయి, షాప్లో మనం కొనుక్కొచ్చుకున్నాయి కదా. అవి ఒక విధానం అయితే, మన ఓనుగా మన కళ్ళ ముందే మన చేతులతోటి మన వంటింట్లోనే ఈ మాయిశ్చరైజర్ని తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వీటికి ఏం కావాలి మనకి? దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుందంటే, ఉపయోగం చూద్దాం. ఫస్ట్ ఫేస్ ఒక 40 సంవత్సరాలు దాటంగా ఇప్పుడు ఎలా అయిపోతుంది ఫేస్ అంతా కూడా. బయట తిరుగుతుంటారు, ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు వెళ్తుంటారు, బయట దుమ్ము పొల్యూషన్ వల్ల కూడా ఫేస్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంటుంది. ఈ నెలలా మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా ఉన్నామంటే మాత్రం ఫేస్ స్కిన్ అంతా కూడా తేడా మనకు కనిపిస్తుంటుంది కదా. ఇలా కాకుండా ఫేస్ ముడతలుండా, ఫేస్ మీద ట్యాన్ ఉండా, ఫేస్ మీద నల్లటి మచ్చలున్నా, వీటన్నిటికి ఏవేవో వాడుతుంటాం మనం. ఈ మచ్చలు పోవాలంటే, ఈ ఫేస్ మీద ఉన్న ఆ ట్యాన్ అంతా కూడా పోవాలంటే, స్కిన్ అక్కడక్కడ ముడతలు వస్తుంటుంది. ఏజ్ పెరిగే కొద్ది ఎలా ఉంటుంది, 40 సంవత్సరాలు దాటిందంటే ముడత వస్తుంటుంది ఒక్కోసారి. కొంతమందికి వస్తుంది, కొంతమంది ఏంటంటే బాగా ఎక్కువగా ఆలోచించడం వల్ల, స్ట్రెయిన్ అవ్వటం వల్ల ఫేస్లో ముడతలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ ముడతలు కూడా తగ్గుతాయి. ఆ ముడతల్లో ఉన్నటువంటి బ్లాక్ కూడా తగ్గుతుంది. ఫేస్ ముడతలు వచ్చినప్పుడు ఆ ముడతల్లో బ్లాక్ ఉండిపోతుంది, ఆ బ్లాక్ కూడా వెళ్ళిపోతుంది దీని గుండా. అది ఎలా అంటే, ఆ ఫేస్ మడతలు వచ్చినప్పుడు ఆ మడతల సందుల్లో కూడా బ్లాక్ అలా ఉండిపోయిద్ది, షైనింగ్ ఉండదు. ఒక ఫేస్ అంతా షైన్ చేసుకుని ఆ మడతల్లో కూడా అలాగే బ్లాక్ ఉంటుంది. ఇది ఎలా పోతుంది అంటే, సింపుల్ చిట్కా. మన వంటింట్లోకి వెళ్ళి కాఫీ చేసుకుంటూ నిద్రలాగానే కాఫీ టీ తాగుతాం కదా, ఇవి తయారు చేసుకుంటూ కాఫీ టీ పెట్టుకుంటూ కూడా ఇవి తయారు చేసుకోవచ్చు మనం. అక్కడక్కడే 5 నిమిషాల్లో తయారైపోతుంది. అదేంటంటే, మనకింట్లో దొరికే టమాటా, ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కదా టమాటో హాఫ్ మొక్క తీసుకోండి, బంగాళదుంప హాఫ్ మొక్క తీసుకోండి, బియ్యం పిండి 1 స్పూన్ తీసుకోండి, తర్వాత కాఫీ పౌడర్ 1 స్పూన్ తీసుకోండి. ఈ 4 ఏం చేయాలంటే, ఈ విటమిన్ ట్యాబ్లెట్ మన బయట మెడికల్ స్టోర్లో దొరుకుద్ది. అది ఎంత ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు. ఈ విటమిన్ ట్యాబ్లెట్ అది ఒకటి తెచ్చుకోండి. మనం బయటకు వెళ్తుంటాం కదా, వెళ్ళినప్పుడు ఒక 4-5 ఒకసారి తెచ్చి పెట్టుకోండి. ఇవి ఏం చేయాలంటే, ఒక బౌల్ తీసుకొని ఈ టమాటా ముక్కని, మనం కొబ్బరి కానీ క్యారెట్ కానీ తురుముకుంటాం కదా, దాంట్లో ఈ టమాటాను తురవండి. ఆ గుజ్జంతా బౌల్లో వేసుకోండి. తర్వాత అలాగే దాంట్లో బంగాళదుంప ముక్క కూడా తురవండి. ఆ తురుముడు కూడా టమాటాలో వేసేయండి, టమాటా తురుములో వేసేయండి. అవి స్పూన్తో కలపండి. ఆలుదంతా కూడా ఏం చేయాలంటే కలిపి ఒక బౌల్లో వడగట్టుకుంటే ఏమవుద్ది, ఆ పైన పిప్పంతా వెళ్ళిపోయింది, దాని జ్యూస్ వరకే బౌల్లో పడిపోయిద్ది. ఆ జ్యూస్లో 1 స్పూను బియ్యం పిండి, 1 స్పూన్ కాఫీ పౌడర్ వేసి బాగా గిలకొట్టండి. బాగా కలిపేసేయండి. మిక్స్ చేసిన తర్వాత ఈ విటమిన్ ట్యాబ్లెట్ ఒకటి కట్ చేసి దాంట్లో వేసేసి కలిపేసేయండి. బాగా కలిపేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే, చేత్తో కాకుండా బ్రష్లు దొరుకుతాయి కదా, మెత్తటి బ్రష్, ఆ బ్రష్ తీసుకొని ఫేస్ అంతా కూడా ప్యాక్ లాగా వేసేయండి. ఇది కాఫీ పౌడర్ మనం టీ పెట్టుకుంటూ కాఫీ పెట్టుకుంటూ కూడా ప్యాక్ వేసేసుకోవచ్చు. ప్యాక్ వేసేస్తే దాంతో పని లేదు, అది ఎండిపోద్ది ఎప్పుడుకో, దాన్ని వదిలేసేయండి. ప్యాక్ వేసి మీ పనులు మీరు చూసుకోండి. ప్యాక్ వేసేసి 20 నిమిషాలు అలాగే వదిలేసేయండి.
ఆ ప్యాక్ వేసి 20 నిమిషాలు మీరు వదిలేస్తే ఆ 20 నిమిషాల తర్వాత ఆ ప్యాక్ని ఎండిపోయింది చక్కగా. ఎండిపోయిన తర్వాత కూల్ వాటర్, చల్లని వాటర్ తోటి కడిగేసుకోండి. కడిగేసుకున్నా సరే దాని రేపర్లా కూడా లేసి వచ్చేస్తుంది. తీసేసిన తర్వాత చూడండి ఫేస్ ఎంత గ్లోగా ఉంటుందో, ఆ ట్యాన్ అంతా కూడా పోయి ఎంత స్మూత్గా ఉంటుందో మీకే తెలుస్తుంది. కలర్ చేంజ్ వస్తుంది, స్మూత్నెస్ వస్తుంది, గ్లో వస్తుంది, ఫేస్ మీద ట్యాన్ వెళ్ళిపోతుంది, మురికి వెళ్ళిపోయిద్ది, మచ్చలు ఉండవు, తర్వాత మొటిమలు వచ్చి మచ్చలు ఉంటాయి అవి ఉండవు, నున్నగా వచ్చేస్తుంది ఫేస్ అంతా కూడా. ఏజ్ కూడా తగ్గిపోయి కనిపిస్తుంది. ఈ రోజుల్లో బయట ఎలా ఉంటుంది చూడండి, ఇదంతా ఇప్పుడు కొంచెం వయసులో పెద్దగా ఉండగా ఆంటీ అంటే ఒప్పుకోరు ఎవరు. అయ్యా నేను ఆంటీ నా, నేను అంత వయసు ఉందా నాకు అని అంటాం. కానీ మన ఫేస్ని చూస్తే అలా అనిపిస్తుంది. ఒక 25-30 సంవత్సరాలు ఉండా కానీ పిల్లలు కానీ ఇంట్లో పనులతోటి కొంచెం టైర్డ్ అయి పట్టుంటే వాళ్ళ ఫేస్లో గ్లో తగ్గిపోయి ఎవరన్నా వచ్చి ఆంటీ అన్నారనుకో, నాకు ఎంత వయసు ఉందని వీడు ఆంటీ అంటున్నాడు అని కొంచెం ఫీల్ అవుతాం. ఆడవాళ్ళకి సహజ లక్షణం అది, కొంచెం ఫీల్ అవుతాం కదా. కాబట్టి ఎందుకు ఈ ఫీల్ ఎందుకు వస్తుంది? మాకు కొంచెం ఇంట్లో కష్టపడుతూ ఫేస్ని పట్టించుకోక ఆ స్టెయిన్ అంతా కూడా ఫేస్లో కనిపిస్తుంది మనకి. ఆ కనిపించడం వల్ల ఫేస్లో గ్లో కూడా తగ్గుతుంది. ఇది సింపుల్గా సపోజ్ మనం ఇంట్లోనే ఉండే ఆడవాళ్ళు ఉంటారు కదా, బయటికి వెళ్ళి ఆఫీస్లో వెళ్ళేవాళ్ళైనా సరే ఉదయం లేవగానే ఆఫీస్ బాక్స్ రెడీ చేసుకుంటారు కదా, బాక్స్ రెడీ చేసుకుంటే ఇవి చేసేసుకోండి. స్నానం చేసి ఒక 20 నిమిషాల ముందు ప్యాకేజ్ చేసుకోండి, చక్కగా తయారు చేసుకొని ప్యాకేజ్ వేసుకొని 20 నిమిషాలు వదిలేసి మీ పనులు చూసుకోండి. ఎండిపోతుంది, కమ్మగా చల్లని నీళ్ళతోటి కడిగేసుకోవచ్చు. ఇది పెద్ద టైం కేటాయించి దాన్ని కూర్చొని టైం కేటాయించి చేసుకోవాలనే ఇదేమీ లేదు. టీ పెట్టుకుని తయారు చేసుకోవచ్చు, ఫేస్కి వేసేసుకోవచ్చు. వదిలేసుకొని ఫేస్ పూసేసి 20 నిమిషాల్లో వదిలేసి మీ పనులు మీరు చూసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కూడా చేసుకోవచ్చు చక్కగా. వారానికి 2 సార్లు చేయండి. వారానికి 2 సార్లు చేయటం వల్ల బయట కొనాల్సిన మాయిశ్చరైజర్స్ ఏమీ మీకు అవసరం ఉండదు. రోజు మాయిశ్చరైజ్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. వారం 2 సార్లు చేసుకోండి చాలు. చేసి మీరు ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. మీకు రిజల్ట్ ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు ట్రై చేయండి. ఇది ఎప్పుడు పాతకాలపు వాళ్ళు, ఇప్పుడు కూడా చాలామంది కూడా పెద్దవాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళు చాలామంది కూడా కాఫీ పౌడర్తో అట్లా చాలా చూస్తూనే ఉన్నాం మనం, చాలా వీడియోలు కూడా చూస్తూనే ఉంటాం మనం. కానీ ఇది ట్రై చేసి చూడండి, మీకు ఎంత రిజల్ట్ ఉంటుందో కూడా మీకే అర్థమవుతుంది. ముఖ్యంగా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, సరే ఉదయం కుదరలేదనుకో, పిల్లల స్కూల్కి వెళ్ళిపోతారు, భర్త పనికో దేనికి వెళ్ళిపోతారు, ఇంట్లో ఉంటారు కదా, చక్కగా నిదానంగా చేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళాలంటే 9:30-10 వెళ్ళాలి కాబట్టి వాళ్ళు ఉదయాన్నే చేసుకోవచ్చు. లేదు ఆఫీస్ నుంచి వచ్చినాకైనా ఈవినింగ్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రైవేట్ ఉద్యోగాలైనా గవర్నమెంట్ ఉద్యోగాలైనా ఈవినింగ్ రాగానే చేసుకోవచ్చు. ఇంట్లో ఉండేవాళ్ళు పిల్లల స్కూల్కి వెళ్ళి ఫ్రీగా ఉండే టైంలో వాళ్ళు చేసుకోవచ్చు చక్కగా ఫ్రీగా. మీరు ఎట్లయినా కానీ ఎక్కువ టైం కేటాయించిన అవసరం లేదు. అయ్యో ప్యాక్ వేసుకొని ఇక్కడ కూర్చోవాలి మనం, ఆ ప్యాక్ పోయిద్దామో ఏమన్నా అయిద్దామో ఏమి ఉండదు. వేసేసుకొని మీ పనులు మీరు చేసుకోవచ్చు. 20 నిమిషాలు 20 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. దానికోసం మీరు టైం కేటాయించిన అవసరం లేదు, మీ పనులు పక్కన పెట్టిన అవసరం లేదు. మాకు టైం అంతా వేస్ట్ అవుతుంది కదా, దీని గుండానే ఆ టైం కూడా 5 నిమిషాల్లో ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే మళ్ళీ మన ఇంట్లో దొరికాయి. కాకపోతే బయట నుంచి తెచ్చుకునేది ఏంటి, ఒక ఈ విటమిన్ ట్యాబ్లెట్ ఒక్కటే తెచ్చుకుంటాం. అదొక్కటే మనం బయట నుంచి తెచ్చుకునేది. మిగతాదంతా కాఫీ పొడి ఇంట్లోనే ఉంటుంది, టమాటాలు ఇంట్లోనే ఉంటాయి, బంగాళదుంపలు ఇంట్లోనే ఉంటాయి, బియ్యం పిండి ఇంట్లోనే ఉంటుంది. అన్నీ మన ఇంట్లో ఉండేవి. మరి వంటింట్లోనే మనకు అందరికి సరిపోయే సామాగ్రి ఉన్నప్పుడు బయట మాయిశ్చరైజర్లు ఇవన్నీ అవసరం లేదు కదా మనకి. మీరు ట్రై చేసి చూడండి. ఇది చేసిన తర్వాత మీకు మాయిశ్చరైజర్ రాసే స్కిన్కి దీనికి ఎంత డిఫరెంట్ అనేది మీకు అర్థమవుతుంది కూడా. మీరే నాకు కామెంట్ చేస్తారు. ఓకే, ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.